ప్రభావతి అయితే రూ. 1,00,000 పట్టుకొని ఇంటి తనఖా పెట్టిన సేటు దగ్గరికైతే వెళ్తూ ఉంటుంది. అలా సేటు దగ్గరికి వెళ్తున్న ప్రభావతి హ్యాండ్ బ్యాగ్‌నైతే ఇద్దరు రౌడీలు తీసుకొని అందులో ఉన్న డబ్బు తీసుకొని అక్కడి నుంచైతే తన హ్యాండ్ బ్యాగ్ పడేసి అటు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా ప్రభావతి అయితే ఆ బుట్టి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని సేటు దగ్గరికి వెళ్ళి ఇద్దరు రౌడీలు బైక్ మీద వచ్చి నా చేతిలో ఉన్న రూ. 1,00,000 తీసుకొని వెళ్ళిపోయారు అన్నయ్య అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఆపవమ్మా మళ్ళీ నాటకాలు ఆడడం స్టార్ట్ చేసావా? నీ నాటకాలు, నీ మాటలు ఇన్నిన్ని విన్నాను అని చెప్పేసైతే అతను గసిరేస్తూ ఉంటాడు. అలా గసిరేసి ఈవిడ్ని ఈ గదిలో పెట్టి భద్రంగా బంధించండి అనైతే వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇక ప్రభావతి అయితే నన్ను వదిలేయి అన్నయ్య బంధించుకో అనైతే బ్రతిమలాడుతూ ఉంటుంది. అయినా వాళ్ళు వినకుండా ప్రభావతిని అయితే ఒక గదిలో బంధిస్తూ ఉంటారు. అలా బంధిస్తున్న ప్రభావతి అయితే ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి, కాపాడండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అత్తయ్య అని చెప్పి మీనా అటుగా వచ్చి అత్తయ్య అత్తయ్య అని గట్టిగా కేక వేస్తూ ఉంటుంది. అది వినగానే ప్రభావతి అమ్మో దొరికిపోతానని చెప్పి దాంగుకుంటూ ఉంటుంది. ఇక మీనా అయితే ఆ రూమ్లోకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. అది చూసి ప్రభావతి భయపడి ఒకవైపుగా దాంగుంటూ ఉంటుంది. అటుగా వచ్చి మీనా అయితే చూస్తూ ఉంటుంది. అక్కడ ప్రభావతిని చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఈవిడ ఎక్కడ ఉంది అని.